మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని 42వ వచనాన్ని చదువుకుందాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన మాట మనకు కనిపిస్తుంది. ప్రతి విశ్వాసి కూడా ఈ వచనాన్ని గుర్తుంచుకోవాలి. ఈ వచనంలో ఏవైతే రాయబడి ఉన్నవో వాటినన్ని కూడా పాటించినప్పుడు ప్రభు రాకడ వరకు వాళ్ళు నమ్మకంగా ప్రభువుకు యథార్థముగా స్థిరంగా ప్రభువులో ఉండగలుగుతారు. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ 4 విషయాలు రాయబడి ఉన్నవి. ఏమిటంటే, 1 అపోస్తులుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరవడము, 4 ప్రార్థన చేయడము. ఈ 4 విషయాలు కూడా ప్రతి విశ్వాసి జీవితంలో కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆదిమ సంఘము కూడా ప్రారంభంలో ఈ 4 కూడా తప్పకుండా ఆచరించినారు, అనుసరించినారు. అందుకనే వారు అంత బలంగా దేవుని కొరకు రోషం కలిగి జీవించినారు. ఇక్కడ మొదటిగా మనం గమనిస్తే వీరు అపోస్తుల బోధయందు అని ఇక్కడ రాయబడి ఉన్నది. వీరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన ఆ యొక్క మేడ గదిలో ఉన్న ఆ శిష్యుల పైన, ఇంకొంతమంది విశ్వాసుల పైన దిగి వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. యేసు ప్రభు చెప్పినాడు కదా, నా ద్వారా మీరు విన్న తండ్రి యొక్క వాగ్దానము నెరవేరేంత వరకు, పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని దేవుడు చెప్పినాడు, యేసు ప్రభు చెప్పినాడు. ఆ విధంగా ఈ యొక్క అపోస్తులందరూ కూడా, కొంతమంది విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నారు. ఆ మేడగదిలో, యెరూషలేములో ఉన్న ఒక మేడగదిలో వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి పైన మన మానవుల యొక్క హృదయంలో కుమ్మరించబడినాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో ఈ విశ్వాసులు, శిష్యులు కూడా, అందులో నుంచి ఒక వ్యక్తి లేచి, పేతురు అనే దైవజనుడు ఆ మేడగదిలో నుంచి పరిశుద్ధాత్మను పొందుకొని బయటకు వచ్చి అక్కడ ఇక సువార్తని ధారాళంగా బోధిస్తున్నాడు. ఆ సమయంలో యెరూషలేములో ఒక పండుగ జరుగుతుంది. అది పెంతెకోస్తు పండుగ. ఆ పండుగకి యూదులందరూ కూడా, వారు అనేక దేశాలలో ఉన్నప్పటికీ, ఆయా దేశాలలో ఉన్న యూదులు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు యూదులు ఆ పండుగకి అక్కడికి వచ్చినారు, యెరూషలేముకి. అప్పుడు వీళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, వీరు అన్న భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ పండుగకు వచ్చిన
ఆయా భాషలు మాట్లాడే యూదులు, ఆయా దేశస్తులు నుంచి వచ్చిన యూదులు, వీరు మన భాషలో మాట్లాడుతున్నారు ఏమిటి అనేసి ఆశ్చర్యపోయి అక్కడ నిలబడి చూస్తున్నారు. ఆ సమయంలో పేతురు పరిశుద్ధాత్మ చేత నిండినవాడు బయటకు వచ్చి ఇంకా యేసుక్రీస్తు ప్రభు సువార్తను ధారాళంగా బోధిస్తున్నాడు. వాళ్ళేమో వీళ్ళు మత్తులై ఇలా కేకలు వేస్తున్నారు, మన భాషలో మాట్లాడుతున్నారని ఆ యొక్క యూదులు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలలో మాట్లాడుతున్నారు. చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినాడు. అప్పుడు పేతురు వారికి బోధిస్తున్నాడు. యోవేలు ప్రవక్త ఏదైతే ప్రవచించినాడో, దేవుడు యోవేలు ద్వారా ఏదైతే ప్రకటించినాడో, అంత దినమున మనుషులందరిపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తానని ఏ విధంగా అయితే యోవేలు ద్వారా చెప్పబడినదో అది ఈ రోజు నెరవేరింది అనేసి పేతురిక ధారాళంగా సువార్త ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తున్నప్పుడు అక్కడ వచ్చిన వారందరూ కూడా సుమారుగా ఇంచుమించు 3,000 మంది మారు మనసు పొందినారంట. మారు మనసు పొంది బాప్తిసం పొందినారు. 3,000 మంది. చూడండి, పేతురు సువార్త చెప్పగానే, వాక్యం బోధించగానే పరిశుద్ధాత్మ చేత 3,000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొందినారు. అందుకని వీరు ఎవరైతే ఈ చేర్చబడినారో 3,000 మంది, వాళ్ళు కానీ ఇంకా అనుదినం చేర్చబడుతున్న అనేకులు కానీ, రక్షణ మారు మనసు పొందుతున్న వారు అనేకులు కూడా ఈ 4 విషయాలలో ఎడతెగకుండా ఉన్నారు. వాళ్ళు ఒక చోట ఉన్నప్పుడు ఈ 4 విషయాలలో ఎడతెగకుంటున్నారు. వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఎడతెగకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆదిమ సంఘంలో అంత గొప్ప ఉజ్జీవం రగిలింది. ఒక్క ప్రసంగం చేయగానే 3,000 మంది బాప్తిసం పొందినారు. గొప్ప గొప్ప సూచక్రియలు జరిగినాయి. అనేకులు మారు మనసు రక్షణ పొందినారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏ బోధ మీద కట్టబడ్డారంట? అపోస్తలుల బోధ. మొదటిగా గమనించండి, అపోస్తలుల బోధ మీద కట్టబడ్డారు. ఈ అపోస్తలుల బోధ అసలు ఏం బోధిస్తుంది, ఏం సూచిస్తుంది అంటే, ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము. అంటే వీరు కన్నవాటిని విన్నవాటిని బోధిస్తున్నారు అపోస్తలులు. అలాగనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం కూడా చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అక్కడ పేతురు కూడా అదే అంటున్నాడు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్తున్నాము. ఇక్కడ యోహాను కూడా ఏమంటున్నాడంటే, మేమేది వింటిమో, విన్నారు. యేసు ప్రభు బోధిస్తున్న ఆ మాటలన్నీ కూడా, ఆ సువార్త, ఆ పరలోక రాజ్య సువార్త ఆయన బోధిస్తున్నప్పుడు, యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన దయగలిగిన మాటలు, రాజ్య సువార్త, దేవుని వాక్యం ఆయన యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు వీరు ఏం చేసినారంట? మేమేది వింటిమో, విన్నారు, చెవులతో విన్నారు. వాళ్ళు ఎలా మర్చిపోతారు అవి?
మనుషుల మాటలైతే మర్చిపోతారు, కానీ అవి జీవము కలిగిన దేవుని మాటలు. అవి సువార్త, రాజ్య సువార్త. అది పాపుల కోసము, పాపులను పరిశుద్ధపరచడానికి, పరలోక రాజ్యాన్ని చేర్చడానికి పరలోక నుంచి దిగొచ్చిన సువార్తని వారు ఎలా చెప్పుకుంటూ ఉంటారు? విన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విన్న దాన్ని చెప్తున్నారు. రెండోదిగా, కన్నులార ఏది చూచితిమో. చూచినారు, కళ్ళతో కూడా చూచినారు వాళ్ళు. యేసు ప్రభు, ఆయన మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే ప్రజలందరి పాపాల కోసం చనిపోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ప్రవక్తలందరూ కూడా ఈయన గురించే ప్రవచించినారు, ఈయన గురించి చెప్పినారు. ఈయనే ప్రతి వారి పాపుల కోసం చనిపోయినాడు, ఆయన పునరుద్ధానుడైనాడు, పరలోకను వెళ్ళాడు, దానికి మేమందరం సాక్షులము. మరలా రాబోతున్నాడు, దానికి మేమందరం సాక్షులము అని వీళ్ళు ఏదైతే చూచినారో అవన్నీ కూడా చెప్తున్నారు. యేసు ప్రభు చేసే అద్భుతాలు చూసినారు. యేసు ప్రభు కన్నులారా చూచినారు, దేవుని కుమారుని చూసినారు, క్రీస్తును చూసినారు, దైవ కుమారుని చూసినారు. కాబట్టి అవి బోధిస్తున్నారు. మూడవది ఏమంటున్నాడు? ఏది నిదానించి కనుగొంటుమో. దేవుని మనసుని ఎరిగి ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు మనసును తెలుసుకొని ఉన్నారు. ఆయనను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నారు వాళ్ళు. ఆయనను ఎక్కువగా ప్రేమించినారు కాబట్టి ఆయన గురించి వాళ్ళు నిదానించి కనుగొన్నారు. వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఆయన నిజంగా మెస్సయ్య, లోకరక్షకుడు, ప్రవక్తలందరూ ఈయన గురించి ప్రవచించినారని వాళ్ళందరూ కూడా తెలుసుకునే విధంగా వాళ్ళు ఈ బోధ బోధించేవారు. చేతులతో తాకినారు అని ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తుంది. ఈ అపోస్తలుల బోధ అంటే ఈ విధమైనదన్నమాట. ఇలాంటి అద్భుతమైన బోధ. అందుకనే ఈ బోధ మీద ఆదిమ సంఘము, పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించబడినాడు కదా, ఆ ఆదిమ సంఘం జన్మించిన దినమున ఆ ప్రజలందరూ కూడా ఈ బోధ మీదనే కట్టబడ్డారు. యేసు ప్రభు ఆయన ప్రాణం పెట్టినాడు ప్రతి వారి పాపల కోసము. ఆయన చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు, పరలోకను వెళ్ళాడు, మరల రాబోతున్నాడు. ఇదే వాళ్ళ బోధ. ఈ బోధ మీద కట్టబడ్డారు. ఈ బోధ మీద కట్టబడ్డారు కాబట్టి అంతము వరకు వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది నిందించినా, ఎవరు ఏమన్నా, ఏది ఏమైనా వాళ్ళు ప్రభు కొరకే నిలబడ్డారు వాళ్ళు. ఎందుకంటే రోమన్ సామ్రాజ్యం అతి క్రూరమైన సామ్రాజ్యం. క్రైస్తవులని ఊచకోత కోసింది, చంపేసినారు, కొట్టినారు, తిట్టినారు, చంపేసినారు. భయంకరంగా హింస పెట్టినా కూడా ఆదిమ సంఘం మాత్రము యేసు ప్రభు మీదనే విశ్వాసంతో ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉన్నారు. ప్రభువుకు నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉన్నారు. అవసరమైతే వాళ్ళు ప్రాణాలైనా పెట్టినారు, కానీ ప్రభువుని మాత్రం వదులుకోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని కోసం నిలబడ్డారు, కానీ ఎన్ని తిరిగిపోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బోధించింది అదే బోధ. అపోస్తులు బోధించింది ఏంటంటే విశ్వాసంలో ఎదగాలని బోధించినారు, పరిశుద్ధతలో ఎదగాలని బోధించినారు. అలాగనే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉండాలి, ఎన్నెన్నో శ్రమలు భరించి మనం పరలోకం చేరాలని వాళ్ళు బోధించినారు. కాబట్టి అలాంటి బోధ మీద ఆ ఆదిమ సంఘం కట్టబడింది. కాబట్టి వాళ్ళకి ఎన్ని శ్రమలు, బాధలు, వేదలు వచ్చినా కూడా, ఏదున్నా ఏది లేకపోయినా కూడా, ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా యేసు ప్రభు కోసం నిలబడినారు. ఈరోజు అలాంటి బోధ ప్రతి సార్వత్రిక సంఘంలోకి కావాలి.
అలాంటి బోధ బోధించినప్పుడు మాత్రమే, అలాంటి విధంగా ఉన్న వాక్యం ఉన్నట్టుగా బోధించినప్పుడు మాత్రమే అనేకులు కూడా ఈ రోజులలో మారుమనసు పొందుతారు. చూడండి, ఒక్క ప్రసంగం చేయగానే 3,000 మంది బాప్తిసం పొందినారు. ఒక అద్భుతం జరగని 4-5 వేల మంది మారుమనసు పొందినారు. వాక్యం బోధించగా 4-5 వేల మంది బాప్తిసం పొందినారు, మారుమనసు పొందినారు. అనుదినం అనేకులు చేర్చబడుతున్నారు, యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతున్నారు. దినదినం సంఘం విస్తరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బోధించేది యేసు ప్రభు గురించి మాత్రమే. సిలువను గురించిన వార్త, పునరుద్ధానం గురించిన వార్త, పరలోక రాజ్యం సమీపించిందనే వార్త, ఇది మాత్రమే వాళ్ళు ప్రకటించినారు. కాబట్టి నూతన ఆత్మలు కూడా రక్షించబడ్డాయి, మారు మనసు పొందినారు. ఈరోజు సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బోధ మీద కట్టబడునాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నువ్వు వెళ్తున్న సంఘము ఏ విధంగా ఉంది? నువ్వు వెళ్ళే సంఘం యథార్థమైందేనా కాదా? చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మ ఇది చాలా పెద్ద సంఘం అండి, ఈ సంఘములో యేసే ఉంటది, ఈ సంఘములో గొప్ప ఆయన పెద్ద దైవ సేవకుడు యేసే ఉంటది, గొప్ప సీనియర్ పాస్టరు, అన్ని చైర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి అని చెప్తారు. మంచిదే, సీనియర్ పాస్టర్ కావచ్చు, ఏసీ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. కానీ ఆ పాస్టర్ ఎలాంటి వాడు అనేది చూస్తున్నావా? చూసలేవా? అతని ప్రవర్తన ఎలాంటిది? అతడు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నాడా లేదా? అది చూడాలి. ఇవన్నీ తర్వాత అతను బోధించేది యేసు ప్రభు గురించేనా కాదా? అతని సొంత మాటలా, అతని సొంత బోధలా, లేదంటే యేసు ప్రభు గురించి బోధిస్తున్నాడా? అది చూడు. చర్చ్ ఎంత పెద్దగా ఉందని చూడకు, సీనియర్ పాస్టర్ అని చూడకు, మోసపోతావు. అతడు ఏ విధంగా వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నా లేదా అది చూడు. అతని ప్రవర్తన ఏ విధంగా ఉంది అది చూడు. ఉత్తనే గొర్రెలాగా తలకాయ కిందికి వేసుకుని వెళ్ళకండి, నష్టపోయేది మీరే. గొర్రెలైనా కనీసం పచ్చగడ్డి ఉన్న దగ్గరికి వెళ్ళి మేత మేస్తాయి. కానీ మనుషులు ఇంకా అసలు జ్ఞానం కూడా లేకుండా, అసలు ఏ సంఘము, ఏ పాస్టర్ సరైన వాడు, ఏ పాస్టర్ సరిగా ఉన్న వాక్యం ఉన్నదిగా బోధిస్తున్నాడు, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ సంఘం మంచిది అని వివేచించలేక, తెలుసుకోక జీవిస్తున్నారు. ఈ రోజులలో ఎలా ఉన్నాయండి సంఘాలు? ఎంతసేపు కల్పన కథలు బోధిస్తారు, వాళ్ళ సొంత బోధలు బోధిస్తారు, సొంత మాటలు, వారు పొగడ్తల గురించి ఎక్కువ బోధిస్తారు, వారి గురించి వారు గొప్ప చెప్పుకుంటారు, డబ్బు గురించి ఎక్కువ చెప్తారు, సినిమా కథలు చెప్తారు, లోక వార్తలు చెప్తారు, అక్కడిక్కడ ఇవన్నీ జరిగినాయి, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ ఇవన్నీ చెప్తారు. ఇంకా వాక్యం ఎక్కడుందండి అక్కడ? ఇలాంటి కాడ వాక్యం లేదు, ఉత్తి మాటలే. అలాంటి వాటి సంఘం కాడికి పోతే, అలాంటి సంఘంకి వెళ్తే నీవు కూడా నీ ఆత్మీయతలో ఎదగలేవు, నీ పరిశుద్ధత ఎదుగుదల ఉండదు, ప్రార్థనలు ఎదగలేవు, విశ్వాసంలో ఎదగలేవు, నువ్వు కూడా లోకంలో కలిసిపోతావు. ఈ సినిమా కథలు చెప్పే కాడిక వెళ్ళేది, ఈ కల్పన కథలు చెప్పే కాడిక వెళ్ళేది. డబ్బు గురించి బోధిస్తారు, ఎక్కువ ఆశీర్వాదాల గురించి బోధిస్తారు. ఎంతసేపు ఆశీర్వాదం, ఎంతసేపు డబ్బు గురించే, ఎంతసేపు కల్పన కథలే, వాక్యమే లేదు అల్లా సంఘంలో. అలాంటి సంఘానికి వెళ్తున్నావా? జాగ్రత్త, నువ్వు ఎదగలేవు ఆత్మీయతలో, నువ్వు ఎదుగుదల ఉండదు. దినదినం ఇంకా నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది. ఒకవేళ నువ్వు గమనించండి, నాకు ఏ సంఘం అని కాదండి, ఏ పాస్టర్ అని కాదండి, నాకు ఉన్నట్టే బోధించాల వాక్యం. ఒక మంచి సంఘానికి నేను అంటుకట్టబడాలి. ఎందుకంటే నేను ఆత్మీయతలు ఎదగాలనుకుంటున్నాను, పరిశుద్ధతలో ఎదగాలనుకుంటున్నాను.
విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నాను, ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నాను, వాక్యంలో ఎదగాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక మంచి సంఘం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా వివేచిస్తారు. అలా వివేచించి ఒక మంచి సంఘానికి వెళ్ళండి. ఏముందిలే, చర్చ్కే కదా పోయేది, ఏ చర్చికి పోతే ఏముంది అంటే వాళ్ళు ఆత్మీయత ఎదుగుదల గురించి పట్టించుకోరు. వాళ్ళు ప్రార్థనలో, పరిశుద్ధతలో, ఆత్మీయతలో ఎదుగుదామని కాదు వాళ్ళు చర్చికి వెళ్ళేది. ఆశీర్వాదాల కోసము, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము, పోవాలి కాబట్టి పోతున్నాము, వస్తున్నాము, మా పితరులు కాంచి మా భక్తి ఇదే. అందుకనే వాళ్ళు గుడ్డిగా మోసపోతున్నారు, గుంటలో పడిపోతున్నారు. వెళ్తున్నావు అంటే వెళ్తున్నావు, ఇది కాదు. ఎందుకు వెళ్తున్నావు? యేసు ప్రభు రాకడికి సిద్ధపడతానికి మాత్రమే మందిరానికి రావాలి. నువ్వు ఆత్మీయతలు ఎదగడానికి మాత్రమే, ప్రభుతో సావాసం చేయడానికి, ఆయన ప్రజలతో సావాసం చేయడానికి మాత్రం రావాలి. అంతేగాని ఆత్మీయతలు ఎదగకుండా, పరిశుద్ధతలు ఎదగకుండా ఉండే సంఘం ఏదైనా, అలాంటి సంఘం నీకు దూరంగా ఉండు. ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, ప్రభువా నన్ను ఒక మంచి సంఘానికి అంటుకొట్టు ప్రభువా, ఒక మంచి పాస్టరు, నీ ఒక ఆత్మీయమైన దైవజనుని దగ్గరికి ఆ సంఘానికి నడిపించాయా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతకరంగా ఏ సంఘానికి వెళ్ళాలో నీతో మాట్లాడతాడు. ఒక మంచి సంఘానికి నిన్ను అంటుకట్టుతాడు దేవుడు. అప్పుడు నువ్వు దేవునికి నమ్మకంగా ఉండగలుగుతావు, అపోస్తలుల బోధ మీద ఉంటావు. ఆ విధంగా చేయండి. ఆత్మీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తారు. ఆత్మీయత లేదు, ఏం లేదు, చర్చికి వెళ్ళావా లేదా, అదొకటి చాలంటే మాత్రము మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి. ఇక నష్టపోయేది మాత్రం నువ్వే, అది గమనించు. ఈరోజు సొంత మాటలు, ఎక్కువ డబ్బు గురించి, ఎక్కువ కల్పన కథల గురించి, ఆశీర్వాదాల గురించి. ఏమిటంటే ఏం ఆశీర్వాదం? చేసేది ఒక దొంగతనం చేసి వస్తాడు, ఒక పాపం చేసి వస్తాడు, ఒక నరహత చేసి వస్తాడు. అలాంటి వాడిని దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బోధిస్తాడు. ఎలా బోధిస్తున్నారు? ఎలా దీవిస్తాడు దేవుడు అలాంటి వ్యక్తిని? ఏం బోధిస్తున్నారు? ఏం బోధలు? సార్వత్రిక సంఘము అంతా ఏ విధంగా అయిపోతుందంటే అసలు భక్తిహీనంగా అయిపోతుంది. ఏదో డబ్బు కూర్చుకోవడానికి వాళ్ళు బోధిస్తున్నారు. ఏ ప్రవక్తలు కూడా, ఎవ్వరు అపోస్తలులు కూడా, విశ్వాసులు కూడా ఆదిమ సంఘం ఈ విధంగా బోధించలేదు. వాళ్ళు ఎవ్వరు కూడా భయపడకుండా, ఎవరు చంపుతామన్నా కూడా భయపడకుండా వాళ్ళు ఉన్నది ఉన్నట్టే బోధించినారు. వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించినారు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఉన్నది ఉన్నట్టే బోధించినారు. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందనని బోధించినారు. కానీ సంఘము ఏడ జీలిపోద్దో, సంఘం చెడిపోద్దో, సంఘానికి రారో ఏమో అని మనుషులను సంతోషపెట్టే బోధలు బోధించలే, కల్పన కథలు బోధించలే. ఇలాంటి బోధలు మీద ఒకవేళ నువ్వు అంటుకట్టబడ్డావు సహోదరి సహోదరా, జాగ్రత్త. అలాంటి సంఘానికి ఇప్పుడే దూరంగా రా. యథార్థమైన సంఘం నువ్వెక్కడున్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, ఒకవేళ యథార్థమైన సేవకుడు, యథార్థమైన సంఘం ఉన్నట్లయితే అది ఒక చెట్టు కింద నడిపిస్తున్నా కూడా, ఒక ఖాళీ స్థలం నడిపిస్తున్నా కూడా అలాంటి సంఘానికి వెళ్ళు. అక్కడ ఏ మంచి వసతులు ఉండకపోవచ్చు, ఏసీ ఉండకపోవచ్చు, ఏది ఉండకపోవచ్చు, కానీ అలాంటి స్థలంలో మంచి వాక్యం దొరుకుతుంది నీకు. దేవుని వాక్యం నీకు దొరుకుతుంది, పరిశుద్ధమైన సవాసం నీకు దొరుకుతుంది, ఒక నమ్మకమైన కాపరి నీకు దొరుకుతున్నాడు. కాబట్టి అలాంటి స్థలంలో అది అది ఏదైనా సరే, ఒక చెట్టు కింద అయినా, ఒక ఎండ కింద అయినా సరే, ఒక టెంట్ కింద అయినా సరే, అలాంటి సంఘానికి వెళ్ళు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు. అప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. అంతేగాని నువ్వు ఏది పడితే, ఏ బోధ పడితే ఆ బోధ దగ్గరికి వెళ్తే, ఏ వాళ్ళు సేవకులు ఎలాంటి వారో చూడకుండా అలాంటి సేవకుల దగ్గర వెళ్ళి అలాంటి సంఘానికి వెళ్తే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు. నీకు పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అర్హత లేదు.
శ్రమలు వచ్చినప్పుడు నిలబడలేవు, బాధలు వచ్చినప్పుడు నిలబడలేవు. అలాంటప్పుడు దేవునికి నమ్మకం కూడా ఉండలేవు అంతవరకు. కాబట్టి ఆదిమ సంఘం ఏ విధంగా ఉన్నారంటే అపోస్తుల బోధ మీద ఉన్నారు వాళ్ళు. ఈ అపోస్తుల బోధ మీద కట్టబడ్డారు కాబట్టి వారి ప్రభు కొరకు అవసరమైతే వాళ్ళు ప్రాణమైన పెట్టినారు, ఎన్ని శ్రమలైనా భరించినారు. వాళ్ళ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేసినాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించినాడు, అనేకులు రక్షించబడ్డారు, సంఘం విస్తరించింది, గొప్ప కార్యాలు జరిగినాయి. ఈరోజు నీవు కూడా అలా వాడబడాలంటే నీవు కూడా ఇలాంటి దేవుని యొక్క ఉన్నట్టుగా సత్యవాక్యం సరిగా ఉపదేశించే బోధ మీద నువ్వు కూడా కట్టబడు. ఎందుకంటే ఎవరేం చెప్తే అది నమ్మకూడదు. పౌలు లాంటి వ్యక్తే బైబిల్ గ్రంథంలో సుమారుగా 13-14 పత్రికలు రాసిన పౌలే బోధిస్తే ఆ కాలంలోని విశ్వాసులు అసలు పౌలు బోధిస్తున్న మాటలు బైబిల్లో ఉన్నాయా లేవని పరిశీలించేవాళ్ళు. ఏమండి, ఆయన పౌలు లాంటి బోధిస్తున్న ఆయనే ఆ విశ్వాసులు పరిశీలించినప్పుడు ఇంకా మాలాంటి వాళ్ళు, ఇంకా సేవకులు ఎంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు బోధిస్తున్నాయి, అసలు ఉన్నది దేవుని వాక్యాలు ఉన్నాయా లేవని చూడాలా వద్దా విశ్వాసులు అంటే చూడట్లే, గుడ్డిగా పోతున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో వాళ్ళు తెలుసుకోలేని గుడ్డితనంలో. ఎందుకంటే వాళ్ళు ఏదో వెళ్తున్నాము, పోతున్నాము, వస్తున్నాము, ప్రార్థన వెళ్ళాలి కాబట్టి, చర్చికి వెళ్ళాలి కాబట్టి, మందిరానికి వెళ్ళాలి కాబట్టి, అంతే. అందుకని ఆ విధంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు మోసపోతున్నారు. అలా అయితే నీకు నువ్వే మోసపోతున్నావు. ఎవరు మోసపోరు, నీకు నువ్వే మోసం చేసుకున్నావు. దయచేసి గమనించు. ఒక మంచి వాక్యమైన బండ మీద నువ్వు కట్టబడు. ప్రభు రాకడ వరకు దేవుడు నిన్ను ఆయన స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలు, ఈ స్వస్థతలు, ఇవన్నీ తర్వాత ప్రభువుకు మొదటిగా నీ హృదయం నువ్వు నమ్మకంగా ఉండు. ఈ మంచి శ్రేష్టమైన వర్తమానం మీద కట్టబడు. అవన్నీ కూడా తర్వాత ఒకదానమటి ఒకటి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఈ 3000 మంది ఈ యొక్క అపోస్తుల బోధ మీద కట్టబడ్డారు. మనం కూడా అట్టి బోధ మీద, అపోస్తుల బోధ మీద కట్టబడదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.